హాయ్ అండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది చాలామంది చెప్పుంటారు యూట్యూబ్లో, కానీ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడతారు. వెరీ ఈజీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ మనం ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 20 ఒక పెద్ద గడ్డ ఎల్లిగడ్డ వేసుకొని పొట్టు తీసుకొని ఇంత ఒక పిరికెడు గుప్పడి కంటే ఎక్కువనే అండి వేసుకొని సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి బరకగా. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ఇది ఇలా చేసుకొని పెట్టుకొని పక్కన. తర్వాత 1 kg పిండిలో బియ్య పిండిలో 3 ఫుల్ స్పూన్స్ పడుతుందండి సాల్ట్. పెద్ద స్పూన్తో లైట్గానే పసుపు ఏదో అట్లా వేయనట్టుగా పసుపు వేయాలి. 3 స్పూన్స్ కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చికారం వేస్తాం దీంట్లో. ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ కూడా చేసుకోండి. మా సైడ్ తెలంగాణ కరీంనగర్ సైడ్, మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎట్లా అంటే సంక్రాంతికి దానికి అప్పాలు చేస్తుంటారు కదా, అది పక్కా కొలత ఎలా అంటే కేజీకి పిరికెడు ఉప్పు అండి. ఒక గుప్పెడు ఉప్పు వేస్తారు. అది పర్ఫెక్ట్ కొలత. ఇక నేను ఎంత వేసుకున్నాను చూడండి నువ్వులు. అది ఒకసారి వాష్ చేసుకొని వేసుకున్నాను. నువ్వులు ఎన్నైనా వేసుకోవచ్చు, చాలా హెల్దీ నువ్వులు. ఇంకా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్ అన్నీ కలిపి మనం అలా కచ్చా పచ్చగా వేసుకొని మెయిన్గా కరివేపాకు వేసుకోవాలి దీంట్లో. ఇంకా నేను ఒకటి స్కిప్ చేశాను దీంట్లో. నేను యూట్యూబ్ వీడియోస్ తీస్తుంటే హడావిడిలో ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటా. కొత్తిమీర చాలా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఏదైనా కూడా. నేను కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చాను కాబట్టి కాస్త ఎక్కువనే వేసుకున్నాను. మీకు నచ్చినంత వేసుకోండి అంతే. ఇవే అండి మెయిన్. యూట్యూబ్ వీడియో తీయాలి అనే ఇంటెన్షన్తో ఎప్పుడన్నా ఒకసారి ఏదో ఒక ఐటెం మర్చిపోతున్నా, కానీ ఇది క్రిస్పీగా వచ్చింది. ఏదైనా క్రిస్పీగా వస్తుంది. ఆనియన్ మర్చిపోయాను దీంట్లో. ఆనియన్ వేసుకోవాలి కంపల్సరీగా. నేను ఆనియన్ వేసింది కూడా ఒక వీడియో పెడతాను, షార్ట్ వీడియో. ఇంకా మర్చిపోయేసి ఇంకా అన్నీ వేసాను. పర్ఫెక్ట్ వచ్చింది టేస్ట్. నాకు అసలు ఇక్కడ కూడా అరే ఆనియన్ వేయలే అన్న ఫీలింగ్ రాకుండా ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత నేను మా సిస్టర్తో కాల్ మాట్లాడితే అరే ఆనియన్ అన్నీ ఇలా వేయాలంటే అన్నీ వేసినా అంటే ఆనియన్ వేయలే కదా అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది. తను గుర్తు చేస్తే నాకు అప్పుడు గుర్తొచ్చిందండి. అట్లా అయిపోయింది, ఒక్కొక్కసారి మర్చిపోతా. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కొంచెం ఏంటంటే దీనికి అన్నీ వేసుకున్నాక బాగా కలపాలండి. ఒక 10 minutes వరకు బాగా సాఫ్ట్గా. ఇది కూడా ఎట్లా అంటే సాఫ్ట్గా అవ్వాలి, పొడి ఉండొద్దు పిండి. వాటర్ చూడండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి. ఇలా మంచిగా కలుపుకున్నాక కేజీకి ఒక పిరికెడు సాల్ట్ ఖచ్చితంగా పడుతుందండి. అది గుర్తుపెట్టుకోండి. కేజీకి పిరికెడు వేసుకోవాలి సాల్ట్ 1 kg పిండికి. అంతా వేసుకొని ఒక ముద్ద ఇలా రోల్ చేసుకొని సర్వపిండి గిన్నె ఉంటుంది కదా, ఇది తీసుకొని దాంట్లో ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకొని మంచిగా హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాని లోపల ఆయిల్ వేసుకుంటాం మనం. ఆ హోల్స్ పెట్టుకున్నాక రంధ్రాలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటాం కాబట్టి దాంట్లోకి మంచిగా కుక్ అయిపోతుంది. ఎక్కడ పిండిలాగా ఉండదు. నేను ఏమనుకున్నా కొంచెం తీసుకున్నా కానీ అది ఎక్కువ లావు వస్తుందని చెప్పేసి మళ్ళీ మధ్యలో కొంచెం తీసేసిన పిండి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని. చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఎన్నో వంటలు పుడుతున్నాయి కొత్తగా, కానీ ఇది మాత్రం దేన్ని బీట్ చేయలేదు, అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో నానబెట్టిన పెసరపప్పు కానీ శనగపప్పు అలా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలానే ఇష్టం. పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి, వేయించినవి. నాకు ఇదే ఇష్టం కాబట్టి నేను ఇలానే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు నానబెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ హోల్స్లో ఆయిల్ వేసుకొని ఒకసారి ఆ ఎండింగ్లో ఆయిల్ ఉంటుంది కదా, అటు ఇటు తిప్పుకొని సిమ్లో పెట్టేసుకోండి. నేను కొంచెం పెద్దది ఆన్ చేశాను. దాంట్లోనే అట్లా ఉంటే పెద్దది ఉంటే బర్నల్ దాంట్లో పెట్టేసుకొని పైన ఒక 10 minutesలో మంచిగా కుక్ అయిపోతుంది. మళ్ళీ దాంట్లో ఎక్సెస్ ఆయిల్ వస్తుందండి. ఆయిల్ వేసుకుంటాం కదా, ఆ ఎక్సెస్ ఆయిల్ నేను ఏం చేస్తాను అంటే తీసేస్తాను వేరే బౌల్లోకి. ఇలా సైడ్కి పెడితే అక్కడ ఆయిల్ ఒక 2 spoons వరకు వస్తుంది.
ఎక్సెస్ ఆయిల్ అంతా ఒక బౌల్లోకి నేను తీసేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ పెడతాం కదా, దాంట్లో వాడతాను. అలా వేడి మిన్నే పెడితే అట్లా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. సో సర్వపిండికి అసలు ఆయిల్ పట్టదు, మంచి టేస్ట్ ఉంటుంది. దాన్ని మళ్ళీ నేను రివర్స్ తిప్పి ఒక 2-3 మినిట్స్ వేసుకొని ఈజీగా వస్తుందండి. నేను మొన్న ఒక 2-3 మంత్స్ బ్యాక్ పెట్టాను. సో అప్పుడు మంచిగా అంటే ఈ గిన్నె ఏంటంటే వాడుతూ ఉంటే అది మంచిగా వచ్చేస్తుంది. కొంచెం విరిగిపోయింది పిండి, కొంచెము పాతదండి, ఒక 20 డేస్ అయిపోయింది పిండి పట్టించి బియ్య పిండి. సో అందుకే కొంచెం అలా విరిగినట్టు వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పే వంటలన్నీ కూడా ఎక్కడ కూడా ఏ ఛానల్లో కూడా ఇలా చెప్పారు. ఇదంతా టేస్టీ ప్రాసెస్లో ఉంటుంది. చిన్న చిన్న ఇంగ్రీడియంట్సే, అవి అందరికీ తెలియదు దీంట్లో ఇది వేయాలి అని చెప్పేసి. సో ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. లాంగ్ వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి. చాలా టేస్టీ వంటలు. అసలు మటన్ బిర్యానీ అయితే వేరే లెవెల్ వచ్చింది. 2-3 డేస్లోనే 700 వ్యూస్ వచ్చాయండి. ఖచ్చితంగా చూడండి మటన్ బిర్యానీ కూడా. అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.